హనుమంతుడి చేతిలో గద ఎందుకోసం ఉంటుందో ఈ విషయం మన హిందువులం అయినప్పటికీ కూడా ఇందులో చాలా మందికి కూడా తెలియదు. కాబట్టి నేనిప్పుడు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఇందులో ఎటువంటి ఎడిటింగ్ ఉండదు. ఒక కథ మాదిరిగా చెప్పడానికి ప్రయత్నిస్తా. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. పూర్వకాలంలో భూమి మీద ధర్మం నిలబడాలంటే దేవతలు, ఋషులు, మహర్షులు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో లోకానికి మార్గదర్శకులయ్యారు. అలాంటి మహానుభావుల్లో శక్తి, భక్తి, బుద్ధి ఈ 3 కలిగినటువంటి ఒకే ఒక అవతారం అదే ఆంజనేయుడు. ఈరోజు మనం హనుమంతుడిని గుర్తు చేసుకుంటే ముందుగా కళ్ళ ముందు కనిపించేటువంటిది ఒకే ఒక రూపం. చేతిలో గద, భుజాల మీద వీరత్వం, ముఖంలో వినయం, గుండెల్లో రామభక్తి. కానీ ఒక ప్రశ్న చాలా మందికి కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటుంది. అదే హనుమంతుడి చేతిలో గద ఎందుకోసం ఉంటుంది? ఇది తెలుసుకునేటువంటి ముందు అసలు గద అంటే ఏంటిదో తెలుసుకుందాం. గద అనేటువంటిది సూటిగా ఉండేటువంటి ఆయుధం కాదు. ఖడ్గంలా ఉండేటువంటి కోసేది కాదు. బాణంలాగా దూరం నుంచి చంపేది కాదు. గద అంటే దగ్గరికి వెళ్ళాలి. ఎదురుగా నిలబడాలి. శక్తితో కొట్టాలి. అంటే భయపడకుండా ఎదుర్కోవడం, నేరుగా ధర్మం వైపు నిలబడడం, అహంకారాన్ని నూరిపోసేటువంటి ఆయుధం అని చెప్పొచ్చు. అయితే హనుమంతుడికి గద అనేటువంటిది ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పురాణాల ప్రకారం హనుమంతుడికి గద అనేటువంటిది వాయుదేవుడు ప్రసాదించాడు. "నీవు నా కుమారుడివి. నీవు నా కుమారుడివి. నీ శక్తికి తగినటువంటి ఆయుధం కావాలి. కాబట్టి ఇదిగో తీసుకో ఈ ఆయుధం. అదే గద." అయితే ఈ గద సాధారణమైనది కాదు. అది వజ్రంతో సమానం. ఎన్ని దెబ్బలు తిన్నా ఇది పగలదు. ఎవ్వరు కూడా దీనిని విరగదీయలేరు. అయితే హనుమంతుడికి శక్తి ముందు ఎటువంటి ఆయుధం కూడా అవసరం లేదు. ఎందుకంటే హనుమంతుడు చేతితోటే దేనినైనా విరగగొట్టగలడు. తోకతో కాల్చగలడు. శ్వాసతో పర్వతాన్ని కదిలించగలడు. మరి తన చేతిలో గద ఎందుకు? ఎందుకంటే గద అనేటువంటిది ఆయుధం మాత్రమే కాదు. అదొక గుర్తు, ఒక సిద్ధాంతం, ఒక ధర్మ చిహ్నం. అయితే లంక యుద్ధంలో గద చాలా పాత్రని పోషించిందని చెప్పొచ్చు. లంక దహనం, సంజీవని పర్వతం మోసుకురావడం, రాక్షస సేనలను చిత్తు చేయడం. ఈ అన్నింటిలో హనుమంతుడి యొక్క గద ప్రధాన పాత్ర పోషించిందని చెప్పొచ్చు. అయితే ఈ గద రాక్షసుల యొక్క అహంకారాన్ని ఒక్క దెబ్బతో నేల కొరిగించింది. గద పడితే రాక్షసుడు మాత్రమే కాదు, అతని గర్వం కూడా పడిపోయేది. ఇదే గద యొక్క పూర్తి కథ.